హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఈ మ్యాటర్ అయితే చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. తెలిసిన వారు స్కిప్ చేయండి, తెలియని వారు చూడండి. అండ్ వీడియోస్ యూస్ఫుల్ ఉన్నాయనుకున్నవారు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మీది అప్రూవ్డ్ అవుతుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. సో ఎలా చూసుకోవాలని కూడా అడుగుతున్నారు. సో మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడే యూజర్ ఐడి ఉంటుంది అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఇవి రెండు ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే మీ అప్లికేషన్స్ అయితే అప్రూవ్డ్ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన ఫైనల్ ప్రింట్ కూడా మీరు తీసుకోవాలి. అది ఎలా అని ఇంకా కాని వాళ్ళకి చెప్తున్నాను. సో ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ రాలేదు, ఈమెయిల్ రాలేదంటే నో ప్రాబ్లమ్. ఇంకా మీకు వివో1 సబ్మిట్ వెరిఫైడ్ అని ఉన్నా కూడా నో ప్రాబ్లమ్. సో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి అలా లాగిన్ అవ్వగానే మీకు ఏమొస్తుందంటే, మీరు లాగిన్ అవ్వగానే మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇలా రాగానే మీరు ఇక్కడ ఈ 3 డాట్స్ మీద 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. అలా 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు సర్వీసెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అండ్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ పేమెంట్ స్టేటస్. మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు పే చేసిన అమౌంట్ రిసిప్ట్ అక్కడ వస్తుంది. అప్లికేషన్ స్టేటస్ మీద ప్రెస్ చేయండి. అప్లికేషన్ స్టేటస్ మీద మీరు ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఒకటి వస్తుంది. సో మీ స్టేటస్ తెలుస్తుంది మీకు ఇక్కడ. సో పేమెంట్ స్టేటస్ సక్సెస్, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంటే ఈసారి మీ ఫామ్ అప్లై అంటే మీది సబ్మిటెడ్ అయిపోయింది. ఇద్దరు వెరిఫై చేశారు అండ్ సక్సెస్ఫుల్ మీది మెరిట్ లిస్ట్లో వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా వివో1 అప్రూవ్డ్ అని ఉన్నా కూడా నో ప్రాబ్లం, వాళ్ళు చేస్తారు. ఏదైనా మిస్టేక్ ఉంటే ఎస్ఎంఎస్ లేకుంటే ఈమెయిల్ అయితే పంపిస్తారు. సో చాలామందిది ఇప్పటికే అయితే ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది అప్రూవ్డ్. కానీ వాళ్ళు కూడా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇలా వచ్చాక మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్. సో మీరు మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని ఉంటుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే మీ అప్లికేషన్ వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉంటుందో. సో ఇంక అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ వచ్చిన ప్రొవిజనల్ అప్లై లిస్ట్. సో అంటే మీరు అప్లికేషన్ లిస్ట్ కాకుండా ఈ కింద మీకు ఇది ఎక్స్ట్రా వస్తుంది. ఏంటంటే అది మీ క్యాండిడేట్ ఫోటో ఇవన్నీ అప్రూవ్డ్ చేసాం, వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్, అప్లికేషన్ స్టేటస్ వివో2 అప్రూవ్డ్ అండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ రిమార్క్స్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని వస్తుంది. సో ఇది మీకు ఫైనల్ అప్రూవ్ చేసినటువంటి ఫామ్ అన్నమాట. దీన్ని కూడా మీరు అయితే ఒక ప్రింట్ తీసుకొని రెడీగా ఉంచుకోండి. సో ఇది కూడా అవసరమే. సో ఇది ఫైనల్గా మీకు ఏంటంటే ఫైనల్ ప్రింట్ అనమాట ఇది అప్లికేషన్కి. సో ఈ విధంగా వస్తే మీది ఇంకా వెరిఫికేషన్ అయిపోయిందన్నట్టే ఇంకా.